మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి సోషల్ నుండి డిఎస్సి మరియు టెట్లకి చాలా విలువైనటువంటి ర్యాపిడ్ రివిజన్ వీడియోలు అయితే చేయడం జరుగుతుందండి. ఇప్పటి వరకు 8 వీడియోలు జరిగాయి. మరి 8వ వీడియోలో చివరి బిట్టు 60వ బిట్ని చాయిస్గా ఉంచడం జరిగిందండి. మరి దాన్ని చూసేద్దామండి. ఈ దిగువన పేర్కొన్న గిరిజన సమూహాలు వారు పెంచు పశువులను తెలుపు జతలలో సరికానిది ఏమిటి? ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 1 వానుజర్లు బర్రెలు అనేది సరికానిదండి. మరి సరైనవి లంబాడీలు ఆవులు పెంచుతూ ఉంటుంటారు, గద్దీలు గొర్రెలు, బకర్వాలు అంటే బకరా అంటే మేకలు. ఓకేనండి. మరి నేటి ర్యాపిడ్ రివిజన్ వీడియోకి స్వాగతం అండి. ఇందులో 60 చాలా ఇంపార్టెంట్ బిట్లతో జరుగుతుందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మరి ఇంత ఒకే బిట్లోని 3-4 ఆప్షన్లు వస్తున్నటువంటి బిట్లు చేస్తున్నా కూడా లైక్ చేయడం లేదు. మరి మీరిచ్చే లైక్ కామెంట్లో నాకు బహుమానాలండి. మరి స్టార్ట్ చేద్దామండి లేట్ లేకుండా. మొదటి బిట్ చూద్దామండి. చివరి మొఘలు చక్రవర్తిగా ఆంగ్లేయులచే ప్రకటించబడింది. చివరి మొఘలు చక్రవర్తిగా ఆంగ్లేయులచే ప్రకటించబడింది. ఆన్సర్ ఆప్షన్ 2 బహదూర్ షా జాఫర్ అండి. బహదూర్ షా జాఫర్. రెండో బిట్ చూద్దామండి. నూతనంగా కంపెనీ సైన్యంలో ఉద్యోగంలో చేరాలంటే కోరినప్పుడు సముద్ర మార్గంలో ప్రయాణించుటకు అంగీకరించాలని కొత్త చట్టం చేయబడినటువంటి సంవత్సరం చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 4 1856. మధ్య భారతదేశ అడవుల్లోకి పారిపోయి గిరిజన రైతు నాయకుల మద్దతులో ఆంగ్లేయులపై గెరిల్లా పోరాటం కొనసాగించినటువంటి తిరుగుబాటు నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 తాంతియా తోపే. తాంతియా తోపే. నెక్స్ట్ బిట్ అండి. 4వది వలసవాదానికి వ్యతిరేకంగా 19వ శతాబ్దంలో ఎప్పుడండి 19వ శతాబ్దంలో ప్రపంచంలో జరిగినటువంటి అతిపెద్ద సాయుధ తిరుగుబాటు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 బస్తర్ తిరుగుబాటు. బస్తర్ తిరుగుబాటు. 5వదండి 1857 తిరుగుబాటు మొదటి ప్రారంభమైనటువంటి ప్రదేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 మేరట్. మేరట్. మరి ఎన్ని మార్కులు వచ్చాయి? ప్రతిదానికి కూడా మీరు వేగంగా ఆన్సర్ చేయడం అయితే అలవర్చుకోండి. మరి ఎన్ని ఆన్సర్లు వచ్చాయి, ఎన్ని కట్టబెట్టాము అన్నది కూడా తెలుసుకోండి. మరి మేరట్ సైనికులు కొత్త రకం తోటాలు వినియోగించుటకు నిరాకరించడం వల్ల 85 మంది సిపాయిలు ఉద్యోగం నుండి తొలగించబడి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించబడినటువంటి రోజు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 1857 మే 9. 1857 మే 9. మేరట్లో కొత్త రకం తోటాల వినియోగం నిరాకరించి జైలు శిక్ష గురైనటువంటి సైనికులను విడిపించుటకు సహకార సిబ్బంది జైలుపై దాడి చేసిన రోజు ఏమిటి? ఆన్సర్ 1857 మే 10వ తేదీ. మే 10వ తేదీ. ఇక్కడ చూసినట్లయితే మనము మే 9ని జైలు శిక్ష విధించారు, 10ని దాడి అయితే జరిగిందండి. మేరట్లో తిరుగుబాటు చేసినటువంటి సిపాయిలు రాత్రంతా ప్రయాణించి చేరుకున్నటువంటి ప్రదేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఢిల్లీ. 9వ బిట్ అండి. 1857 తిరుగుబాటుకు ఆంగ్లేయులు ప్రధానంగా వీరిని బాధ్యులుగా భావించి వారి ఆస్తులను జప్తు చేశారు. ఆన్సర్ ముస్లింలను వాళ్ళ యొక్క ఆస్తులను జప్తు చేశారు. 10వదండి. ఒడిశాలోని ఖుర్దాలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 1 1817. ఖుర్దాలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఈ యొక్క తిరుగుబాటు జరిగిన సంవత్సరం 1817. నెక్స్ట్ పెట్టండి. ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో భారత సైన్యం అసంతృప్తికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. అంటే వేతనాలు భత్యాలు తక్కువగా ఉండడం, సముద్ర మార్గంలో తప్పనిసరిగా ప్రయాణించాలనే నూతన నిబంధన, అదేవిధంగా నూతన తుపాకుల వినియోగం, ఇవన్నీ కూడా
భారతీయ సైనికుల యొక్క అసంతృప్తికి కారణాలండి. మన యొక్క జంబో బిట్స్ అయితే వస్తాయండి. మరి ఈ క్రింది వాణిని సరిగ్గా జతపరచము. ఎట్ ఏ టైం 4 బిట్లను మనకి ఇక్కడ అందించగలుగుతున్నామండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. పేష్వా రెండవ బాజీరావు పుత్రుడు ఎవరు అంటే నానాసాహెబ్. 84 నియమాల జాబితా గురించి తెలిపినది ఎవరు? ఆన్సర్ విష్ణు భట్ గాడ్సే. సిపాయి నుండి సుబేదార్ వరకు అనే గ్రంథం రచించింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సిపాయి నుండి సుబేదార్ వరకు అనే గ్రంథం రచించాడు ఎవరు? ఆన్సర్ సీతారాం పాండే. 1857 ఏప్రిల్ 8న ఆంగ్లేయులచే ఉరి తీయబడింది ఎవరు? ఆన్సర్ బి మంగల్ పాండే. 1857 ఏప్రిల్ 8వ తేదీన. నెక్స్ట్ పెట్టండి. ఈ వాక్యాలలో అవధ్ గురించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. అవధ్ ఆక్రమణకు ఆంగ్లేయులు చూపినటువంటి కారణం నవాబులు అనేది సరికానిదండి. మరి సరైనవి చూద్దామండి. కంపెనీ ఆక్రమించుకున్నటువంటి చివరి భూభాగం అవధ్ అండి. మరి ఈ అవర్పై సైన్య సహకార విధానం 1801లో విధించబడిందండి. ఈ అవధ్ను ఆంగ్లేయులు 1856లో విలీనమైతే చేసుకున్నారండి. 14 బిట్టు. మొఘలుల పట్ల ఆంగ్లేయులు అనుసరించినటువంటి విధానాన్ని తెలుపు ఈ క్రింది వాక్యాలలో సరైనవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, బి మాత్రమే వాస్తవాలు. అంటే కంపెనీ ముద్రించే నాణేలపై మొఘలు రాజుల పేరు తొలగించారు. బహదూర్ షా మరణానంతరం మొఘలు రాజకుటుంబ నివాసం ఎర్రకోట నుండి మరొక ప్రాంతానికి మార్చబడుతుందని గవర్నర్ జనరల్ కానింగ్ అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. 15 బిట్టు. 1824లో కంపెనీ సైన్యంలోని కొంతమంది భారతీయ సైనికులు శిక్షించబడుటకు కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సముద్ర మార్గం ద్వారా బర్మా వెళ్ళుటకు నిరాకరించడం వల్ల భారతీయ సైనికులను 1824లో శిక్షించబడ్డారండి. మరి సూరత్ వాడరేవు గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 గుజరాత్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, గుజరాత్. ఆధునిక ప్రపంచంలో పారిశ్రామిక విప్లవానికి కీలకమైనటువంటి 2 పరిశ్రమలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 నూలు వస్త్రాలు, ఇనుము, ఉక్కు పరిశ్రమ. ఈ 2 పరిశ్రమలు కూడా పారిశ్రామిక విప్లవానికి కీలకమైనటువంటి పరిశ్రమలు అండి. ఏంటంటే నూలు వస్త్రాలు, ఇనుము, ఉక్కు అండి. నెక్స్ట్ పెట్టండి. యంత్రాల ద్వారా నూలు వస్త్రాల ఉత్పత్తిలో 19వ శతాబ్దిలో పారిశ్రామికంగా అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఇంగ్లాండ్. 1850 నాటికి ప్రపంచ కర్మాగారంగా ప్రసిద్ధి చెందింది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బ్రిటన్. 20 పెట్టండి. 1750 ప్రాంతంలో బ్రిటిష్ వారు బెంగాల్ను ఆక్రమించుటకు ముందు నూలు వస్త్రాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 భారతదేశం. నెక్స్ట్ పెట్టండి. చక్కగా నేసినటువంటి వస్త్రాలకు మస్లిన్, ఏం పేరండి? మస్లిన్ అనే పేరు ఏర్పడటకు కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 మోసుల్, అంటే ఇరాక్లో ఉందండి. ఈ మోసుల్ కేంద్రంగా వస్త్ర వ్యాపారం అనేది జరగడం వల్ల ఈ యొక్క చక్కగా నేసిన వస్త్రాలకు మస్లిన్ అనే పేరైతే రావడం జరిగిందండి. కాలికో వస్త్రాలు అనే పేరు భారతదేశంలో ఏ నగరం పేరు మీదుగా ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 2 కాలికట్ అనే నగరం పేరు మీదుగా కాలికో అనే వస్త్రాలు తయారు చేయబడ్డాయి. నెక్స్ట్ పెట్టండి. యూరోపియన్ వాణిజ్యంలో భారతీయ వస్త్రాలు ముక్కల వస్త్రాలు పేరుతో ప్రసిద్ధి చెందాయండి. ఎక్కడండి? యూరోపియన్ వాణిజ్యంలో భారతీయ వస్త్రాలు ముక్కల వస్త్రాలు పేరుతో ప్రసిద్ధి అయితే చెందాయండి. ఈ ఒక్కొక్క వస్త్రం ముక్క యొక్క సైజు ఎంత? ఆన్సర్ 20 గజాల పొడవు,
ఒక గజం వెడల్పు అండి. 20 గజాల పొడవు, 1 గజం వెడల్పు. ఇది ఒక్కొక్క ముక్క వస్త్రం యొక్క సైజ్ అండి. 24వది 1730లో, ఎప్పుడండి 1730లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలోని తన ప్రతినిధులకు 5,89,000 వస్త్రాలకు ఆర్డర్ అయితే ఇచ్చిందండి. ఈ జాబితాలో గల వస్త్రాల రకాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 98 రకాల నూలు పట్టు వస్త్రాలండి. 98 రకాల నూలు పట్టు వస్త్రాలు. నెక్స్ట్ పెట్టండి, ఈ క్రింది వానిలో భారతదేశానికి చెందినటువంటి వస్త్ర రకం కానిది ఏమిటి? ఆన్సర్ తాంగ్జుంగ్ అండి, తాంగ్జుంగ్. మరి భారతదేశానికి చెందినటువంటి వస్త్ర రకాలు చూద్దామండి. చిండ్జ్, కాన్సేన్, బందన్న. ఇవన్నీ కూడా పేర్లన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. మరి ఈ క్రింది వస్త్రాల రకాలను సరిగ్గా జతపరచము. మరి ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఒకటోది సి అండి. రంగురంగుల చిన్న పూల డిజైన్లు ఉంటే దాన్ని చిండ్జ్ అంటారండి. చిన్న చిన్న పూల డిజైన్లు ఉంటాయి కదండి మనకి అవి వేసుకున్న డ్రెస్ల మీద, అలాంటి ఆ డిజైన్లు మనము చిండ్జ్ అంటారండి. మెడ లేదా తలకు ధరించే ముదురు రంగు కండువాని సూచించేది, ముదురు రంగు కండువాని సూచించేది దాని పేరు బంధన. అదే తరచుగా నూలు, బంగారు దారాల మిశ్రమాన్ని ఉపయోగించి వస్త్రాలు అయితే తయారు చేస్తారండి. ఆ వస్త్రాలనే జందాని వస్త్రం అంటారండి. మరి ఇండోనేషియా స్థానిక నేత సాంప్రదాయంగా మారినటువంటి నేత విధానం పేరే పటోలా. పటోలా అనేది ఇండోనేషియా స్థానిక నేత సాంప్రదాయకంగా మారినటువంటి నేత విధానం అండి. నెక్స్ట్, ఈ క్రింది నేత విధానాలను సరిగ్గా జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. మరి సూరత్, అహ్మదాబాద్, పాట్నాలలో నేసే విధానం ఉన్నటువంటి డిజైను పటోలా డిజైన్ అండి. ఆ పటోలా డిజైన్ అనేది సూరత్, అహ్మదాబాద్, పాట్నా వీటిలో నేసే విధానం అంటే పటోలా పద్ధతి. రెండోది ఢాకా, లక్నో, యునైటెడ్ ప్రాన్సిస్లలో ప్రసిద్ధమైనటువంటి నేత విధానం జందానీ పద్ధతి అండి. అదే రాజస్థాన్, గుజరాత్లో అధికంగా ఉత్పత్తి చేయబడ్డవే బాందన్న అండి, బాందన్న డిజైన్ అండి. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. ఇందు గురించి అంటే ఎట్ ఏ టైం 4 బిట్లు కవర్ అవుతాయన్న ఉద్దేశంతో ఆ విధంగా అయితే చేయడం జరుగుతుంది. మిత్రులు అయితే గమనించాలి. తప్పనిసరిగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి, చాలా సపోర్టివ్గా ఉంటారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ బిట్ అండి 28వది, ఈ క్రింది వానిలో చిండ్జ్ వస్త్రాల గురించి సరి అయినటువంటి వాక్యాలను గుర్తించము. ఆన్సర్ ఏబీసీలు అన్నీ కూడా సరైనవండి. ఇక్కడ చిండ్జ్ అనే ఆంగ్ల పదము చింట్ అనే హిందీ పదం నుండి ఏర్పడిందండి. అంటే చింట్ అంటే రంగురంగుల చిన్న పూల డిజైన్లో ఉన్నటువంటి వస్త్రాన్ని చింట్ అంటామండి. అది హిందీ పదము. హిందీ పదం నుండి ఆంగ్ల పదమైనటువంటి చింజ్ అనే పదంగా ఏర్పడిందండి. ఇది చింట్ అంటే రంగురంగుల చిన్న పూల డిజైన్లు అని అర్థమండి. మరి సి 1680 నుండి భారతదేశంలో ముద్రించినటువంటి నూలు వస్త్రాలకు ఇంగ్లాండు, యూరోప్లో గిరాకీ పెరుగుటకు కారణం అందమైనటువంటి పూల డిజైన్లు, చక్కటి ఆకృతి, సాపేక్ష చౌకధరలు. ఇవన్నీ కూడా ఈ యొక్క ఇంగ్లాండు, యూరోప్ వాళ్ళకి మంచి గిరాకీ ఉన్నటువంటి వస్త్రాలండి. నెక్స్ట్ అండి, ఈ క్రింది వాక్యాలను పరిశీలింపము. నిశ్చిత వాక్యము వివరణ ఇచ్చాడండి. మరి ఆన్సర్ ఆప్షన్ 1 ఏఆర్ వాస్తవాలు, ఏకి ఆర్ సరైన వివరణ. ఇక్కడ యూరోపియన్లు భారతదేశం నుండి సుగంధ ద్రవ్యాలతో పాటు తీసుకెళ్ళినటువంటి వస్త్రాలకు కాలికో అనే పేరు పెట్టారండి, ఏర్పడింది. మరి వివరణ చూద్దామండి. పోర్చుగీస్ వారు సుగంధ ద్రవ్యాల కోసం మొదట కాలికట్ నగరంకు వచ్చి అక్కడ నుండి వస్త్రాలు ఎగుమతి అయితే చేశారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వస్త్రాలకు కాలికో అని పేరు పెట్టారండి. 30వ పెట్టండి, జందాని నేత వస్త్రాల గురించి సరికానిది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే నేత వస్త్రాల పేర్లు, వాటి యొక్క డిజైన్లు, వాటి యొక్క స్పెషాలిటీలు అన్నీ కూడా వీడియోలో తెలిసిపోతున్నాయండి. కాబట్టి తప్పనిసరిగా అయితే లైక్ చేయండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మిత్రులందరికీ కూడా వీడియో అయితే చేరాలండి. మరి ఇక్కడ సరికానిది సాధారణంగా ఇవి ఎరుపు, నీలిరంగులో ఉంటాయి అనేది సరికానిదండి. మరి మిగతావి సరైనవి చూసేద్దామండి. జందాని అనేది ఒక అలంకార మూలాంశాల మగ్గంపై నేయబడినటువంటి ఒక చక్కని మస్లిన్ అండి, మస్లిన్.
మరి వీటి తయారీలో తరచుగా నూలు, బంగారు దారాల మిశ్రమం ఉపయోగించబడుతుంది. మరి జందాని నేత వస్త్రాలకు ప్రధానమైనటువంటి కేంద్రాలు ఢాకా, లక్నో. నెక్స్ట్ పెట్టండి, మెకాలే సూచన మేరకు ఆంగ్ల విద్యా చట్టం చేయబడినటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1835. 1835. నెక్స్ట్ పెట్టండి, వుడ్స్ డిస్పాచ్ జారీ చేయబడినటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1854. 1854. నెక్స్ట్ పెట్టండి, ఈ క్రింది వానిలో వుడ్స్ డిస్పాచ్ ఆధారంగా చేపట్టిన చర్య కానిది? ఆన్సర్ ఆప్షన్ 3 వృత్తి కళాశాలలు ఏర్పాటు చేయడం అనేది వుడ్స్ డిస్పాచ్ ఆధారంగా చేపట్టినటువంటి చర్య కానిది వృత్తి కళాశాలలు ఏర్పడడం అండి. మరి ఏదేది వాళ్ళ యొక్క సిఫార్సు బట్టి చేశారన్నది చూద్దామండి. విద్యాశాఖ ఏర్పాటు అనేది వుడ్స్ డిస్పాచ్ ఆధారంగా చేపట్టిన చర్య. అదేవిధంగా విశ్వవిద్యాలయాల వ్యవస్థ కూడా ఏర్పాటు జరిగిందండి. అదేవిధంగా పాఠశాల విద్యా వ్యవస్థలో మార్పులు అయితే ఈయన ఫలితంగానే వచ్చాయండి. నెక్స్ట్ పెట్టండి, వుడ్స్ డిస్పాచ్ ఆధారంగా 1857 తిరుగుబాటు నాటికి స్థాపించబడుతున్నటువంటి విశ్వవిద్యాలయాలు ఏమిటి? ఆన్సర్ కలకత్తా, మద్రాసు, బొంబాయి. కలకత్తా, మద్రాసు, బొంబాయి వీటిలో ఈ యొక్క విశ్వవిద్యాలయాలన్నీ ప్రారంభమవుతున్నాయండి, స్థాపించబడుతున్నాయి. నెక్స్ట్ పెట్టండి, భారతదేశంలో ప్రాచ్య విద్యా విధానమును వ్యతిరేకించే వారి యొక్క చివరి విజయంగా వర్ణించబడింది ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. భారతదేశంలో ప్రాచ్య విద్యా విధానమును వ్యతిరేకించే వారి యొక్క చివరి విజయంగా వర్ణించబడింది. ఆన్సర్ వుడ్స్ డిస్పాచ్ 1854. వుడ్స్ డిస్పాచ్ అండి. 1818లో స్థాపించబడినటువంటి సెరాంపూర్ కళాశాల గల ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కలకత్తాలోని హుగ్లీ నది వెంబడి ఇది ఉందండి సెరాంపూర్ కళాశాల అండి. 1830 నాటి వారన్ హేస్టింగ్స్ స్మారక చిహ్నం ప్రస్తుతం ఇచ్చట ఉంది. ఆన్సర్ విక్టోరియా మెమోరియల్ కోల్కతాలో ఉందండి. ఎవరిదండి? వారన్ హేస్టింగ్స్ స్మారక చిహ్నం అండి. ఎక్కడ? విక్టోరియా మెమోరియల్ కోల్కతాలో ఉందండి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో స్థానిక పాఠశాలల స్థితి గురించి అధ్యయనం చేసింది ఎవరు? స్థానిక పాఠశాలల స్థితి గురించి అండి. ఆన్సర్ ఆప్షన్ 3 విలియం ఆడమ్స్ నివేదిక. నెక్స్ట్ పెట్టండి, కేవలం చదవడము రాయటం మాత్రమే కాదు, ప్రజలు చేతి పనులు నేర్చుకోవాలి, అది వారి బుద్ధిని, అవగాహన సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది అని చెప్పింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ నిర్వచనం అండి ఇది. కేవలం చదవడం రాయడం మాత్రమే కాదు, ప్రజలు చేతి పనులు నేర్చుకోవాలి, అది వారి బుద్ధిని, అవగాహన సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మహాత్మా గాంధీ. 45 అండి. ప్రాథమిక పాఠశాలకు వెళ్ళు పిల్లలలో 13 నుండి 14 సంవత్సరాలకే పాఠశాల మానేస్తున్న వారి శాతం ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్ కూడా అండి ఇది. ప్రాథమిక పాఠశాలకు వెళ్ళే పిల్లల్లో 13 నుండి 14 సంవత్సరాలకే పాఠశాల మానేస్తున్న వారి సంఖ్య, అంటే 8వ తరగతి 9వ తరగతి టైంలో పాఠశాల మానేస్తున్న వారి సంఖ్య ఎంత శాతం ఉంది అని అడుగుతున్నాడండి. ఆన్సర్ ఆప్షన్ 4 50% ఉందండి. 50%. నెక్స్ట్ పెట్టండి, 41వది, ఈ క్రింది పాశ్చాత్యులను సరిగ్గా జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, DCBA. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సుప్రీంకోర్టు జూనియర్ జడ్జి ఎవరు? ఆన్సర్ విలియం జోన్స్. పురాతన ఆధ్యాత్మిక సాహిత్యంలో సంస్కృతంలో పండితులు ఎవరు? హెన్రీ థామస్ కోల్బ్రూక్. 1830లో వారన్ హేస్టింగ్స్ స్మారక చిహ్నాలను స్థాపించినది రిచర్డ్ వెస్ట్ మాకోట్. ప్రాచ్యవాదుల విధానాలపై దాడి చేసింది ఎవరు? జేమ్స్ మిల్. 42వదండి, ఈ క్రింది వారిలో భారత పాశ్చాత్య ప్రాచీన సంస్కృతుల పట్ల అపారమైనటువంటి గౌరవం చూపిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ABCలు అండి. అంటే విలియం జోన్స్, హెన్రీ థామస్ కోల్బ్రూక్, నథానియల్ అల్హెడ్. వీళ్ళ ముగ్గురు కూడా భారత పాశ్చాత్య ప్రాచీన సంస్కృతుల పట్ల అపారమైనటువంటి గౌరవం అయితే చూపించారండి. నెక్స్ట్ అండి,
మరి ఈ క్రింది ఆంగ్లేయులను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. మరి భారతీయులను సంతోషపెట్టుటకు వారు కోరుకున్నది వారి గౌరవించేది ఇవ్వకూడదు. చూడండి ఎంత ఏ విధంగా మాట్లాడారో మనకు అర్థమవుతుంది. భారతీయులను సంతోషపెట్టుటకు వారు కోరుకున్నది వారు గౌరవించేది ఇవ్వకూడదు అని చెప్పింది ఎవరు చూసారండి? ఆన్సర్ ఆప్షన్ 2 కదండి, బి జేమ్స్ మిల్ అన్నాడండి, జేమ్స్ మిల్. మరి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియాని స్థాపించింది ఎవరు? ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియాని స్థాపించింది విలియం జోన్స్. మరి భారతీయ విజ్ఞానమును ఇంగ్లాండ్ సాధించినటువంటి విజ్ఞానంతో ఏమాత్రము సరిపోల్చలేమని వ్యాఖ్యానించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి థామస్ అండి, థామస్. మరి యూరోపియన్ అభ్యసన పద్ధతి యొక్క ఆచరణాత్మక ప్రయోజనాలను నొక్కి చెప్పింది ఎవరు అంటే చార్లెస్ వుడ్స్, చార్లెస్ వుడ్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. 44ది ఈ క్రింది వాణిలో విలియం జోన్స్ గురించి సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఇతను గొప్ప ఇంజనీరు అనేది సరికానిదండి. మరి 1783లో ఎప్పుడండి విలియం జోన్స్ గురించి 1783లో ఇంగ్లాండ్ నుండి కలకత్తాకు వచ్చాడు. గ్రీకు లాటిన్ భాషా పదాలకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం అయితే చేశాడు. ఫ్రెంచు ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం అయితే ఈ యొక్క విలియం జోన్స్కు ఉంది. 45దండి ఈ క్రింది యూరోపియన్లలో ప్రాచీన భారతీయ వారసత్వాన్ని పరిశోధించట్లో భారతీయ రచనలను ఆంగ్లంలో తర్జమా చేయడంలో క్షణం తీరిక లేకుండా గడిపింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఏబీసీలు అండి. థామస్ కోల్బ్రూక్, నథానియల్ హల్హెడ్, విలియం జేమ్స్. వీళ్ళు ముగ్గురు కూడా మరి క్షణం తీరిక లేకుండా ఆంగ్లంలోకి భారతీయ రచనలో ఆంగ్లంలోకి తర్జుమా చేశారండి. అంటే మరి మన యొక్క సాహిత్యము మన యొక్క సంపద అపారమైందండి. మరి 46ది బాల్య వివాహ నిరోధ చట్టం 1929 స్త్రీ పురుషులకు నిర్దేశించినటువంటి వివాహ వయస్సు ఎంత? ఆన్సర్ పురుషులకు 21, స్త్రీలకు 18. 47దండి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి స్త్రీ పురుష కనీస వివాహ వయస్సు ఎంత? ఆన్సర్ పురుషులకు 21, స్త్రీలకు 18. భారతదేశంలో నేటికి 18 సంవత్సరాల లోపు వివాహం చేసుకున్నటువంటి బాలికల శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 20% ఉంది. 18 సంవత్సరాల లోపే ఆడపిల్లలకైతే పెళ్ళి అయిపోతుందండి. మరి 19వ శతాబ్దంలో భారతదేశం నుండి చాలామంది కూలీలను నిమ్న కులాలకు చెందినటువంటి వారిని మారిషస్కు తరలించినటువంటి నౌక ఏది? ఆన్సర్ జాన్ షెఫర్డ్, జాన్ షెఫర్డ్. 50 పెట్టండి భారతీయ మహిళలు విశ్వవిద్యాలయాలలో అడుగుపెట్టిన కాలం? ఆన్సర్ 1880 నాటికి. 51వది కలకత్తాలో బ్రహ్మసభ అనే సంఘ సంస్కరణ సంస్థను స్థాపించింది ఎవరు? ఆన్సర్ స్వామి దయానంద, స్వామి దయానంద. ఆంధ్రప్రదేశ్లో చెప్పులు కుట్టుట, చర్మాలను శుద్ధి చేయుటలో నైపుణ్యం కలిగి ఒకప్పుడు అంటరాని వారిగా పరిగణించబడినటువంటి వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎరుకలు, ఎరుకలు. 53దండి మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఆంగ్లేయ సైనికులకు అవసరమైనటువంటి సైనిక వస్తువులు సరఫరా చేసి ప్రయోజనం పొందినటువంటి నిమ్న కులస్తులు ఎవరు? ఆన్సర్ విల్లు బాణాలు తయారు చేయు చెంచు తెగవారండి, విల్లు బాణాలు తయారు చేయు చెంచు ప్రజలండి. 54వది గుజరాత్లోని అగ్రవర్ణ భూస్వాములకు సాగు పనులు, వారి ఇండ్లలో రకరకాల పనులు, మామిడి పండ్లు మార్కెట్కు తరలించేటువంటి పనులు చేసినటువంటి నిమ్న కులస్తులు ఎవరు? ఆన్సర్ గూసీలు, గూసీలు. మరొకసారి చదువుతున్నానండి. గుజరాత్లోని అగ్రవర్ణ భూస్వాములకు సాగు పనులు, వారి ఇండ్లలో రకరకాల పనులు, మామిడి పండ్లు మార్కెట్లకు తరలించేటువంటి పనులు చేసినటువంటి నిమ్న కులస్తులు గూసీలు. 55దండి
సమస్త మానవాళి ఒకే కులానికి చెందినదని, ఓరు జాతి, ఓరు మతం, ఓరు దైవం మనుష్యును అని ప్రవచించింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 నారాయణ గురు. నారాయణ గురు. మరి వీడియోకి చివరికి వచ్చేస్తున్నామండి. వీడియోని దయచేసి లైక్ చేయండి. మీలాంటి ఎంతోమంది మిత్రులకు వీడియో అయితే షేర్ అవ్వాలండి. మరి ఈ వీడియో నచ్చితేనే షేర్ చేయండి. షేర్ చేయాలంటే లైక్ చేయాలి. ఈ క్రింది సంఘ సంస్కరణ సంస్థలను సంబంధిత వ్యక్తులతో జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 2 బిఏడిసి. బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్. యంగ్ బెంగాల్ ఉద్యమం హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియో. రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద. ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్రింది సంస్థలను అవి ఏర్పడినటువంటి సంవత్సరాలతో సరిగ్గా జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. బ్రహ్మ సమాజం 1857. ప్రార్థనా సమాజం 1830. వేద సమాజం 1864. ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అలీగఢ్ 1875. ఈ క్రింది సంఘటనలను సరిగ్గా జతపరచము. సతిని నిషేధించిన సంవత్సరం. ఆన్సర్ అయితే ఆప్షన్ 3 అండి. సతిని నిషేధించిన సంవత్సరం 1856. వితంతు పునర్వివాహ చట్టం చేయబడినటువంటి సంవత్సరం 1829. బాల్య వివాహాల నిరోధ చట్టం చేసినటువంటి సంవత్సరం 1929. అంబేద్కర్ ఆలయ ప్రవేశ ఉద్యమం ప్రారంభించినటువంటి సంవత్సరం 1927. మరి వీడియో చివరి పెట్టండి. వీడియోని అయితే లైక్ చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లతోనే రావడం అయితే జరుగుతుందండి. ఈ క్రింది వానిలో రాజా రామ్మోహన్ రాయ్ గురించి సరైన వాక్యాలు గుర్తించము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ABCలు సరైనవండి. మరి సంస్కృతం, పర్షియన్, ఇతర భారతీయ యూరోపియన్ భాషలలో ప్రావీణ్యం అయితే కలదండి. మరి ఆయన రాజా రామ్మోహన్ రాయ్ ప్రాచీన గ్రంథాలలో సతీ సహగమనంకు సంబంధించినటువంటి ఆధారాలు లేవని తన రచనల్లో పేర్కొన్నాడు. అదేవిధంగా మహిళలకు ఎక్కువ స్వేచ్ఛను, సమానత్వమును తీసుకురావాలని, పాశ్చాత్య విద్యను వ్యాపింప చేయాలని ఇతనైతే భావించారండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.